టెన్షన్ ఎక్కువ. అలాగే నెక్స్ట్ అన్నవరం సంచరించి శమరాన్ మాతాజీ గారు మాట్లాడుతున్నారు. భయం వేస్తుందని చెప్పడానికి అనొచ్చు లాస్ట్లో. నెక్స్ట్ అడ్డంగా సంచరించి సత్యాగ్రహ రాస్తారు. అలాగే అన్నవరం సంచరించే అంటారు. అందరికీ జై శ్రీరామ్ అండి. నా పేరు అనిత. అన్నవరం సెంచర్ ఆ ఉల్మంద గ్రామంలో ఆచార్యగా వర్క్ చేస్తున్నాను. నేను ఈ వర్గకి రావడం వల్ల చాలా విషయాలు, అలాగే సత్సంగం ఎలా చేయాలో, ఏ మార్గంలో సిట్టింగ్ పొజిషన్లో ఉండాలో నేర్చుకున్నాను. అలాగే గ్రామంలో భజన ఎలా చేయాలో పోరాటం కూడా నేర్చుకున్నాను. అలాగే ఇక్కడ సిలబస్ ఏ విధంగా చెప్పాలి, పిల్లలకి ఏ విధంగా చెప్తే ఎలా అర్థం చేసుకుంటారు అనేది కూడా నేర్చుకున్నాను. ఇంకా వాళ్ళకి పిల్లలకి ఎలా అయితే గేమ్స్ అని ఆడడం వల్ల మనం ఎలా చెప్తే వాళ్ళు మన దగ్గరికి వస్తారో అనేది కూడా తెలుసుకున్నాను. ఇంకా మంచి విషయాలు కూడా చాలా నేర్చుకున్నాను. ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అలాగే నాలుగు సంచరించి 50 గారు అది ప్రిపేర్ అవ్వాలి. రాసుకొని జై శ్రీరామ్. జై శ్రీరామ్. ముందుగా సమితి వారందరికీ నమస్కారాలండి. అలాగే నా తోటి ఆచార్యులందరికీ శుభాకాంక్షలు. ఈ 5 రోజుల వరకు చెప్పినటువంటి మన క్లాస్ ఒక్కొక్కరు ఏమేమి చెప్పారో నాకు అర్థమైన విధంగా నేను బాగా రాసుకున్నానండి. అదే మీకు చదివి వినిపిస్తాను.
ఇంకా నేను హైందవ ధర్మం కోసం పాటుపడాలి, నా దేశానికి సేవ చేయాలి అనే అంకిత భావంతో మా ఆచార్యులు ఇంకా నేర్చుకోవాలి, అవి పిల్లలకు తెలియజేయాలి అనే సదుద్దేశంతో ఈ సభలో ఆచార్యులకు చదువు సంస్కారం గురించి వివరించి పట్టుదల ఉంటే మనుషులు ఏదైనా సాధించగలరు అని ఆయన తెలుగు నేర్చుకోవడంలో చేసిన కృషి మాకు వివరించి చక్కటి విషయాలు తెలియజేసి మా వెన్నంటి ఉండి నడిపిస్తున్న వేణుగోపాల్ గారికి నా నమస్కారాలు అన్ని విషయాలలో అపారమైన జ్ఞానం కలిగిన ఆచార్యుల పిల్లలను సైతం ప్రేమగా చూస్తూ ఆచార్యులకు ఈ సభ అవసరమని గుర్తెరిగి సకల సౌకర్యాలను మాకు కలిగజేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న పివి రావు గారికి నా నమస్కారాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరానమే అంటూ రామనామం పలుకుతుందా, రామనామ స్మరణలో ఎంత మధురం దాగి ఉందా అని ఆలోచింపజేసి స్త్రీ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అని సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా తమ గానాలతో మమ్మల్ని అలరింపజేసి మాకు ధైర్యాన్ని నింపుతూ మాకు అన్ని విషయాలలో వెన్నెట్టి ఉంటూ ధైర్యాన్ని ఉంటూ మమ్మల్ని ఉత్తేజవర్తులు చేస్తున్న అమ్మగారి తులసమ్మ గారికి నా నమస్కారాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏకలంటే ఏమిటి అనే విషయం దగ్గర నుంచి యుగాలు ఎన్ని మరియు వాటి పేర్లు, ధర్మం ఎన్ని పాదాల మీద నడిచింది, భగవంతుని అవతారాలు ఎలా వచ్చాయి, అసలు మన తెలుగు నెలలను వేటినంటారు, మన పంచాంగం ఏమిటి, వాటిలో ఏమేమి ఉంటాయి అనే దగ్గర నుంచి కిషోర్ ఘాట్, బాలఘాట్ అనే విషయాల వరకు మమ్మల్ని క్లుప్తంగా విశదీకరించి వచనం చేయించి మన తెలుగు యొక్క భాష యొక్క ప్రావీణ్యాన్ని మాకు వివరించిన శాస్త్రి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంఏవి అంటే ఏంటి, ఎంఎస్పి మరి ఈ మీటింగ్ పెట్టడంలో అసలు సంవత్సరానికి జరిగే ఈ ఆచార్య అభ్యాస వర్గ పెట్టడానికి గల ఆంతర్యం ఏమిటి అని మాకు వివరంగా విశదీకరించి మేము పిల్లలకు తెలియజేసేలాగా నిన్న కళాంశంలో మాకు తెలియజేసిన భూషణన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరికైనా సహజంగా ఒక విషయంలో టాలెంట్ కానీ తమ కళాంశాలతో ఆట, భక్తి పాఠాలతో, సుభాషితాలతో మరియు కోలాటం, అభినయ గేయాలతో ఇన్ని చేస్తున్నా మా ఆచార్యులందరికీ ఒక తోబుట్టువులా మాతో కలిసిమెలిసి ఉంటూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న మా సహోదరి యశోద గారికి ఒకటే దేశం మనది నిజం, ఒక్కటే జాతి మనది అంటూ ఆమెకు దేశం మీద ఉన్న భక్తి శ్రద్ధ సేవా భావాలతో తమ దేశభక్తిని ద్వారా మనకు చైతన్యవంతులు చేస్తున్న రాజలక్ష్మి గారికి నా నమస్కారాలు మరియు కృతజ్ఞతలు. ఇంటి దగ్గర అమ్మ బిడ్డ ఆకలికి గుర్తెరిగి సమయానికి పిల్లవాడికి కడుపు నింపుతుంది, వాటికి ఏ టైంకి ఏం కావాలో పెడుతుంది. అలాగే ఈ ఆచార్య సభకి హాజరైనప్పటి నుండి మా ఆకలికి గుర్తెరిగి మాకు సమయాన్ని సందర్భంగా ఆహారాన్ని అందించిన విజయ గారికి నా ప్రత్యేక నమస్కారాలు మరియు కృతజ్ఞతలు.